బెస్ట్ మూవీస్ ఆఫ్ 2026 సో ఫార్. అంటే సింపుల్ గా జనవరి నుండి మే వరకు నాకు నచ్చినవని చెప్తున్నా అంతే. కొన్ని రోజులు నాకు అర్థం కాలేదు సినిమా అండ్ సిరీస్ సజెషన్స్ కోసం ఎందుకు అలా ప్రతి వీడియోలో అడుగుతా ఉన్నారు అని. ట్రస్ట్ మీ, మంచి సినిమాలు సిరీస్లు చూసి కొత్త సినిమాలో మన టేస్ట్ కి తగ్గట్టు రాక ఉన్న కంటెంట్ మనకు నచ్చక ఒక డ్రై ఫేజ్ లో ఉండిపోయా కొన్ని రోజులు. ఇంకెట్లయితే అస్సలు అవ్వదు. మనకు కావాల్సిన కంటెంట్ మన దగ్గర రీచ్ అయ్యే వరకు కాకుండా మనమే మంచి కంటెంట్ వెతుక్కుందామని హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ చూసాక దాంట్లో నాకు నచ్చిన 10s ఆఫ్ మూవీస్ ని మీతో షేర్ చేసుకుందామని ఇదిగో ఈ టైటిల్ వేసుకొచ్చేసా. ఇంకా వీడియో చూసాక బ్రో ఈ సినిమా లేదంటే ఆ సినిమా లేదంటే అని కొంతమంది అంటారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఇవి నాకు నచ్చిన సినిమాలు మాత్రమే. మీకు నచ్చిన సినిమా అంటే కింద కామెంట్ చేయండి సో దట్ సినిమాలు చూడాలనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ లిస్ట్లో కొన్ని 2025 ఉండొచ్చు, ఎందుకంటే 2025 ఏదో ఒక ఫెస్టివల్ రిలీజ్ చేసి థియేటర్కి 2026కి రిలీజ్ చేసి ఉంటారు. ఇంకొన్ని నిజంగానే లేట్ 2025 రిలీజ్ అయిన అండర్ రేటెడ్ మూవీస్ కూడా యాడ్ చేశాను. భయపడకండి, నాన్ స్పాయిలర్ వీడియోనే, జస్ట్ సినిమాలో నాకేం నచ్చాయి చెప్తాను అంతే. అండ్ కొత్తగా వచ్చిన వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అవుట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్లాస్ట్. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ మూవీ వచ్చి హిట్ అవుతా ఉంటుంది. ఆర్డియన్కి చెందిన సినిమానే బ్లాస్ట్ కూడా. స్టోరీ ఒక లైన్ లో చెప్పొచ్చు, టిపికల్ కమర్షియల్ సినిమా లైన్ లోనే ఉంటుంది, కానీ దాన్ని మార్షల్ ఆర్ట్స్ తో డీల్ చేశారు కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది. అందులో విక్రమ్ లో ఏజెంట్ అయిన క్యారెక్టర్ ని డబుల్ చేసి 2 గంటల సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వావ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు, కానీ ఎంతసేపు మొగోళ్ళే కొట్టి మొగోళ్ళే కాల్లో ఎగిరి ఏంద్రా ఇదంతా అనుకుంటే ఈసారి ఆడోళ్ళు కొడతా ఉంటే మొగోళ్ళు కాల్లో ఎగిరి పడతా ఉంటారు. ప్రతి ముగ్గురు క్యూట్ ఫేస్ వేసుకుని వైల్డ్ గా ఫైట్ చేస్తా ఉంటే కొంచెం మంచి కాంట్రాస్ట్ అనిపించింది. భలే ఉంది. You're in for a really weird night. గుడ్ లక్, హ్యావ్ ఫన్, డోంట్ డై. ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంటర్టైన్ అయిన సినిమాల్లో ఇది ఒకటి. బీభత్సం ధూమ్ ధామ్ అని చెప్పును, కానీ ఖచ్చితంగా ఒక మూవీ నైట్ కి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సరిపోయే మూవీ ఇది. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి దీంట్లో సైలెంట్ గా బల్ ఎక్స్ప్లోర్ చేశారనిపించింది. కొంచెం ఫన్ అండ్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, చూసేయండి. It is where the world will be reborn. గ్రీన్లాండ్ 2. నేను ఈ సినిమా మీద అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు చూసేప్పుడు, బట్ బాగుందబ్బా. 2012 జియోస్టార్మ్ లాంటి నేచురల్ డిజాస్టర్స్ మూవీ నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. వాటంతా కాకపోయినా మళ్ళీ వాటిని గుర్తు చేసుకునేలా ఉంటుంది. విఎఫ్ఎక్స్ పర్లేదు కాబట్టి మనం చూసేప్పుడు డిస్కనెక్ట్ అవ్వం. ఇది డైరెక్ట్ సీక్వెల్ టు గ్రీన్లాండ్ 1. దానికి మంచి రేటింగ్స్ ఉన్నాయి అండ్ మెనీ పాజిటివ్ రివ్యూస్. బట్ నేను పార్ట్ 1 చూడకుండానే పార్ట్ 2 చూశాను. స్టిల్ ఫెల్ లైక్ స్టాండ్ అలోన్ మూవీ. మీకు ఇలాంటి మూవీస్ ఇష్టం ఉంటే పార్ట్ 1 అండ్ 2 చెక్అవుట్ చేయొచ్చు. బుగోనియా, కరెక్ట్గానే స్పెల్ చేస్తున్నాను అనుకుంటున్నా. నేను ఈ సినిమాని లిస్ట్లో పెట్టకూడదు అనుకున్నా ముందు, కానీ క్లైమాక్స్ చూసాక అది మారింది. డెఫినెట్లీ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ముందే చెప్తాను, కొంచెం ఆర్ట్ ఫిల్మ్స్ ఓపిక్గా చూసేవాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారు. లైక్ మలయాళం స్లో బర్న్ మూవీస్ మీకు నచ్చితే దీన్ని ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. చాలా థిన్ లైన్, ఒకటి చెప్తే తక్కువ, 2 చెప్తే ఎక్కువ అయిపోతుంది దీనికి. సో స్లో బర్న్ నచ్చే వాళ్ళు ముందు ట్రైలర్ చూడండి, నచ్చితే లేట్ చేయకూడదు చూసేయండి. AWTGG. What does it mean? Are we the good guys? ది రిప్. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నామా అనిపించింది, కానీ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఇంటూ ద ఫిల్మ్ అర్థమైపోయింది ఇది జస్ట్ అనదర్ యాక్షన్ ఫిల్మ్ అయితే కాదు అని. అండ్ డెఫినెట్ గా ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు మీరు కూడా అదే ఫీల్ అవుతారు. హెవీ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ డెఫినెట్ గా మంచి మైండ్ గేమ్స్ ఉంటాయి. సినిమా చూసేప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, క్లైమాక్స్ వచ్చేసరికి దాని క్యారెక్టర్స్ ఏ మారుస్తాయి. కొంచెం ఎక్కువ చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. డెఫినెట్ గా చూడండి, వర్త్ వాచింగ్. ది బ్లఫ్. అగైన్ గ్రౌండ్ బ్రేకింగ్ స్టోరీ అయితే కాదు, కానీ యాక్షన్ లవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే మూవీ. థిన్ ప్లాట్ లైన్ ఉంటుంది, బట్ ప్రియాంక చోప్రా స్టంట్స్, కార్ల్ అర్బన్ ఆరా కూర్చోబెడతాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఎండింగ్ ఎక్స్పెక్టెడ్, కానీ ఖచ్చితంగా వన్ టైం బోర్ కొట్టకుండా చూడగలిగే సినిమా. సన్ హెల్ప్ ఒక సర్వైవల్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇది వాస్తవాలు మాట్లాడుకుందాం, ఇది అందరికీ డెఫినెట్గా ఎక్కదు. కొంచెం బేర్ గిల్స్ ఎపిసోడ్స్, డోరా బుజ్జి ఎపిసోడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి మంచిగా ఎక్కుతుంది. ఎందుకంటే జస్ట్ ఒక కథ మాత్రమే కాదు, ఒక చిన్నపాటి సర్వైవల్ ఎపిసోడ్ ఫీలింగ్ వస్తుంది. ఒక అమ్మాయిని ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటారు ఆఫీస్లో. తను వాళ్ళ కొలీగ్స్ అండ్ బాస్ తో ఒక బిజినెస్ ట్రిప్ కి ఫ్లైట్ వెళ్ళేప్పుడు క్రాష్ అయిపోతుంది. బాస్ ఇంకా అమ్మాయి తేలుకుంటే ఐలాండ్కి వచ్చి పడిపోతారు. ఇంకా ఐలాండ్ లో ఎలా బతుకుతారు, అనిమల్స్ ఎలా డీల్ చేశారు, అసలు ఫైనల్ గా ఎలా బయట పడతారు, అసలు బయట పడతారా లేదా ఇవి చూసి ఎంజాయ్ చేయండి. బట్ నేనైతే లిటరల్ గా క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి ట్విస్ట్ అండ్ సరదాగా చూసేయచ్చు. థ్రాష్ డెఫినెట్లీ వర్తి థ్రిల్లర్, ఇఫ్ నాట్ ది బెస్ట్. ఒక ఊరు ఫ్లడ్స్ మునిగిపోతుంది, ఇంకా నీళ్ళలో షార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఇంకా మన ప్రెగ్నెంట్ రెడీ చిక్కుకుపోతుంది. ఇంకా అసలు ఏం జరిగింది, అసలు బతుకుతారా లేదా, ఎంతమంది చేస్తారు, షార్క్స్ ఎలా అటాక్ చేస్తారని చూసి తెలుసుకోండి. బట్ ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా బిలీవబుల్ గా ఉంది, అందువల్ల స్టోరీలో ఇమ్మర్స్ అవ్వగలుగుతాం. ఎ లిటిల్ ఎమోషనల్ కనెక్షన్, సాటిస్ఫైయింగ్ ఎండింగ్, ఎంజాయ్స్ పండుగస్. Okay, let's turn this up to 11.
28 years later ది బోన్ టెంపుల్. నా యాంటిసిపేటెడ్ లిస్ట్ చూస్తుంటే మీకు తెలుసుంటుంది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 28 years later నాకు నచ్చలేదు. అండ్ జస్ట్ స్టోరీ కంప్లీషన్ కోసం ఇది చూడాల్సిందే కాబట్టి చూస్తా అని చెప్పాను. టు మై సర్ప్రైజ్ నాకు బాగా నచ్చింది ఇది. మేబీ ఇట్స్ డ్యూ టు క్యారెక్టర్ ఆర్క్స్ ఇన్ ద మూవీ. పార్ట్ 1 ప్లెయిన్ గా ఉంటుంది, క్యారెక్టర్ డెవలప్మెంట్ కనిపించదు, జస్ట్ ఏదో అలా పోతా ఉంది అంతే. బట్ ఇది భలే ఉంది, ఒక కంప్లీషన్, ఒక సాటిస్ఫాక్షన్. అండ్ మీకు కూడా డెఫినెట్ గా నచ్చొచ్చు. ఈ సినిమాని ఐఫోన్స్ తీశారు అంటే దానికి $1000 లెన్స్ రిగ్స్ తగిలించారనుకోండి, బట్ సినిమాటోగ్రఫీ యూనిక్ గా ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువగా లేకుండా జస్ట్ షార్ప్ అండ్ వైబ్రెంట్ కలర్స్. మీరు చూసి ఎంజాయ్ చేయండి. Burn it all down. స్క్రీమ్ 7 స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్. ఎందుకంటే తెలిసిందే క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయి, స్టోరీ లైన్ సేమ్ ఉంటుంది, బట్ కిల్లర్ ఎవరు, రీజన్ ఏంటి అనేది కనుక్కోవడం కోసం మాత్రమే ఎండ్ దాకా చూస్తాం. మనకు వేరే ఇంకేదో ఆఫర్ చేస్తామని కూడా ప్రామిస్ చేయదు సినిమా. హ్యాపీగా స్లాషర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయగలిగే సినిమా. ఎపెక్స్ అనేది ఒక మంచి థ్రిల్లర్. జస్ట్ రెండే క్యారెక్టర్స్. సినిమా మొత్తం బోర్ కొట్టకుండా నడుస్తుందంటే కాస్తో కోస్తో గ్రిప్పింగ్ గా లేకపోతే అది జరిగే విషయమే కాదు. ఇన్ దాట్ వే ఎపెక్స్ ఎంగేజ్ చేసింది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కాకపోయినా డెఫినెట్ గా సినిమా అయిపోయే వరకు స్కిప్ చేయకుండా కూర్చోబెట్టింది. అండ్ దో మనకు సినిమా ఎలా ఎండ్ అవబోతుందో తెలిసిపోయినా ఫైనల్ సీన్ అయిపోయే వరకు చూసేలా చేసింది. వాలా 2 నేను ఇప్పటి వరకు పార్ట్ 1 చూడలేదు, కానీ ఇది బాగా నచ్చింది. అసలు ఇంట్రెస్టే లేకుండా ఉంది చూడడానికి. మనకు ఒక పుష్ అవసరం అనమాట ఇలాంటి సినిమాలు చూడడానికి. ఇంకెలాగోలా స్టార్ట్ చేసా చూడడం అండ్ సరిగ్గా 10 నిమిషాలు లీనం అయిపోయా. ఇంకా అక్కడ నుండి కామెడీ తగ్గేదేలా అన్నట్టు వెళ్ళింది క్లైమాక్స్ వరకు. క్లైమాక్స్ లైట్ ఎమోషనల్ అయినా సినిమా మాత్రం పిచ్ ఎంటర్టైనింగ్. ప్రైమేట్ ఈ సంవత్సరం హారర్ థ్రిల్స్ లో ఇది టాప్ 5 కాకపోయినా టాప్ 10 లో డెఫినెట్ గా ఉంటుంది. ఒక చింపాంజీని పెంచుకుంటూ ఉంటారు అండ్ దానికి రేబీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఇంటికి ట్రిప్ ఎంజాయ్ చేద్దాం వెళ్ళిన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, అసలు ఫైనల్ గా ఎంత మంది బతుకుతారని చూసి తెలుసుకోండి. బట్ ఈ సంవత్సరం 2 సినిమాలు లివింగ్ బీయింగ్స్ ని బట్టి హారర్ లా చూపించారు. డెఫినెట్ గా ఇది ఒకటి అండ్ ఇంకో దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. సో ఈ రోజు నైట్ చూసి మంచి వర్తి టైం ఎంజాయ్ చేయండి. That's not where I was aiming. Welcome to normal. నార్మల్ బాబ్ ఓడెన్క్రిక్ ఇలాంటి బ్యాడ్ యాస్ రోల్స్ ప్లే చేయడానికి పుట్టాడేమో అనిపిస్తుంది. ఒక బెటర్ కాల్ సాల్, ఒక నో బడీ, ఒక నార్మల్, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. సినిమా స్టోరీ ఏం పెద్దది కాదు, చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ భలే ఎగ్జిక్యూట్ చేశారు. సినిమా స్టార్ట్ అవడం కొంచెం స్లో అండ్ క్లైమాక్స్ కొంచెం ఫ్లాట్ అయింది అనిపిస్తుంది, కానీ యాక్షన్ అయితే భలే ఉంది. చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇది కూడా యాక్షన్ లవర్స్ కి డెఫినెట్ గా నచ్చుతుంది. I just want my daughter back. లీ క్రానిన్స్ ది మమ్మీ అని ఉంది కదా, ఇది అప్పుడు వచ్చిన మమ్మీ సినిమా లాగా ఉంటుంది అనుకుంటే డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే దీనికి డైరెక్టర్ లీ క్రానిన్. ఆయన 3 సినిమాలు ఒకటే స్కెలిటన్ ఉంటుంది. దేవుని చూపించే విధానం ఒకటేలా ఉంటుంది. అంటే సూపర్ నేచురల్ హారర్ లాగా జంప్ స్కేర్స్ ఉండవు. ఇన్స్టెడ్ ఒక అన్సెట్లింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు స్టోరీలో. మొత్తం కథ అంతా అదే సెట్టింగ్ లో జరుగుతుంది. దెయ్యం ఫిజికల్ అగ్రెసివ్ గా ఉంటుంది, గోతిక్ లాగా కాకుండా. సో దేవుని చీకట్లో నీడల్లో కాకుండా ఫిజికల్ అగ్రెసివ్ గా ఉండి కొంచెం గోర్ వైలెన్స్ ఉన్న పర్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రెడీ ఆర్ నాట్, హియర్ ఐ కమ్ పార్ట్ 2. ఈ సినిమా చూసే ముందు డెఫినెట్ గా పార్ట్ 1 చూడండి, సో దట్ ప్లాట్ మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే పార్ట్ 1 ఎండ్ అయిన సీన్ నుండే కంటిన్యూ అవుతుంది. కొంచెం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి ఫ్యూ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. అంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలిగారా అని. అది కాకుండా వన్ ఆఫ్ ది గుడ్ ఫ్రాంచైజ్ ఇది యాక్షన్ లవర్స్ కి. నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను. కొంచెం వైలెన్స్ గోర్ ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. తను ఏ డెసిషన్ తీసుకున్నా నువ్వు రెస్పెక్ట్ చేయి. మాయా ముస్లిం పిల్లరా, వాళ్ళనే లవ్ చేస్తుంది. రే నువ్వేంట్రా మేమేదో లవర్స్ లా మాట్లాడుతున్నావు, పద వెళ్దాం. విత్ లవ్ చాలా తక్కువ సార్లు మనకు వేరే లాంగ్వేజ్ సినిమాలు డబ్బై తెలుగులో వచ్చినప్పుడు అది నేటివ్ ఫీలింగ్ ఇస్తాయి. ప్రేమలో ఒక ఎగ్జాంపుల్. అదే DNA కోడెడ్ సినిమా ఇది కూడా. ఫన్, లవ్, నస్టాల్జియా. చూస్తున్నంత సేపు తెలుగు ఫిల్మ్ లానే ఉంటుంది. మంచి డబ్బింగ్, సేమ్ ప్రేమలకి తెలుగు డైలాగ్స్ రాసిన టీమే అనుకుంటున్నాను. అదే వైబ్లో ఉంటాయి కొన్ని డైలాగ్స్ అయితే. ఫ్రీ టైంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడండి, మీ ఎక్స్ని క్రష్ని గుర్తు చేసుకుంటారు ఖచ్చితంగా. చెప్తా. కపుల్ ఫ్రెండ్లీ. దీని గురించి ఒకటి చెప్తే తక్కువ, 2 చెప్తే ఎక్కువ అయిపోతుంది. బట్ సింపుల్గా చెప్పాలంటే మన తెలుగులో ఇలాంటి అనుమతి అలాంటి సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలంతే. ఎందుకంటే ఇలాంటిది మళ్ళీ కూడా రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. మంచి సాంగ్స్, మంచి ప్రెజెంటేషన్, టోటల్గా ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్. మళ్ళీ చెప్తున్నా, చూడని వాళ్ళకి మీకు కావాల్సిన పుష్ నేను ఇస్తున్నాను, చూసేయండి. Wow, that hurt! That one hurt the most! How you like? Novocaine? It is you! I thought you'd be dead by now. Well, I'm not. నోవోకైన్. యాక్చువల్గా ఇది 2025 డిసెంబర్ రిలీజ్, బట్ ఇక్కడ ఎందుకు పెడుతున్నా అంటే లేట్ 2025 రిలీజ్ అయింది అండ్ సినిమా చాలా బాగుంది. ది బాయ్స్ లవర్స్ కి హ్యూయిని ఇంకోసారి ఇంకో మంచి క్యారెక్టర్లో చూసుకునే ఛాన్స్, నార్మల్ వ్యూవర్స్ కి ఒక మంచి కాన్సెప్ట్ తో కొంచెం గ్రూసమ్ అండ్ హై వైలెన్స్ ఉన్న యాక్షన్ మూవీ. ప్రిమైస్ సింపుల్. మన హీరోకి ఒక కండిషన్ ఉంటుంది, అదేంటంటే అతనికి నొప్పి తెలియదు. తన గర్ల్ ఫ్రెండ్ కిడ్నాప్ అవుతుంది, సో పోలీసుల మీద నమ్మకం పెట్టుకోకుండా ఆమెను కాపాడుకోవడానికి తను ఏం చేశాడనేది సినిమా. ట్రస్ట్ మీ, డెఫినెట్లీ వర్త్ వాచింగ్.
హుకుమ్. నేను లిటరల్గా చీప్ జంప్ స్కేర్స్ కాకుండా జెన్యున్గా నేచురల్గా భయపెట్టిన సినిమాలు చూసి చాలా మంత్స్ మేబీ ఇయర్స్ అవుతుంది. ఆ విషయంలో ఈ సినిమా సెకండ్ హాఫ్లో ఒక 3 సీన్లు ఒళ్ళంతా జిల్లని ఎలాగ చేసాయి. అండ్ ప్యూర్ హారర్ ఫిల్మ్ కాదు ఇది, ఒక మర్డర్ మిస్టరీ ప్లస్ లైట్ హారర్. ఇది ఎండ్ అయ్యేటప్పటికి మంచి సినిమాని చూసాం అనే ఫీలింగ్ వస్తుంది. ప్యూర్ హారర్ మ్యాడ్నెస్ అనే మైండ్ సెట్ పక్కన పెట్టి ఒక మర్డర్ మిస్టరీ చూస్తున్నాం అనే ఫీల్తో చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. Johnny would definitely die. మోర్టల్ కాంబాట్ 2 డైరెక్ట్ సీక్వెల్ టు మోర్టల్ కాంబాట్ 1. అండ్ నాకు ఇది పార్ట్ 1 కంటే ఇంకొంచెం ఎక్కువగా నచ్చింది. అండ్ అది కేవలం కార్ల్ అర్బన్ వల్ల మాత్రమే. దీంట్లో ఫైట్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. తలకాయలు, కాళ్ళు, చేతులు తెగి ఎగిరి పడతా ఉంటాయి ఫైట్స్ లో. మంచి స్టోరీ, ఎక్స్ట్రాడినరీ ఫైట్స్. థియేటర్లో మిస్ అయ్యింటే ఒక్క సెకండ్ ఆలోచించకుండా ఓటీటీకి వచ్చాక చూసేయండి. దే విల్ కిల్ యూ. ఈ సంవత్సరం ఒక 2 సినిమాలు ఒక సిరీస్ సేమ్ డిఎన్ఏలో వచ్చాయి. దాంట్లో ఇదొకటి అండ్ రెడీ ఆర్ నాట్ ఒకటి, సంథింగ్ బ్యాడ్ గోయింగ్ టు హ్యాపెన్ ఒకటి. హ్యాడ్ ఎ బ్లాస్ట్ వాచింగ్ దిస్. మెయిన్ హైలైట్ ఫైట్స్. ఫస్ట్ లో వచ్చే ఫైట్ తోనే స్టాంప్ పేస్ కూర్చోబెడేస్తారు. ఇంకా తర్వాత పేస్ లో కాకుండా ఎప్పటికప్పుడు మంచి మూమెంట్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం గోర్ అండ్ వైలెన్స్ ఎక్కువ. సో యాక్షన్ ఫిల్మ్స్ చూడడం ఇష్టం ఉండి గోర్ అండ్ వైలెన్స్ ఎక్కువ ఉన్నా పర్లేదు, నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటే మాత్రం డెఫినెట్ గా చూడాల్సిన సినిమా ఇది. I love you. I love you. I love you. I love you. అబ్సెషన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే మ్యాడ్ అంతే. ఒక యూట్యూబర్ ఫిల్మ్ తీస్తే స్టార్ వార్స్ లాంటి లెజెండరీ ఫ్రాంచైజ్లో వచ్చిన మూవీస్ కూడా కొట్టి డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 స్పాట్ తీసుకుందంటే అర్థం చేసుకోండి, కాలం మారింది. ఇప్పుడు కంటెంట్ కింగ్. ఈ సంవత్సరం హారర్ మూవీస్లో దిస్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ టాప్ 3. ఇది సూపర్ నేచురల్ హారర్ కాదు, కానీ ఒక అమ్మాయిని ఇవిల్గా చూపించడం మెంటల్. అసలు లిటరలీ సినిమాటోగ్రఫీతో దెయ్యంలా ప్రజెంట్ చేశారంటే నమ్మండి. అస్సలు మిస్ అవ్వకండి. $750K తీస్తే $125 million పైన కొట్టింది. ఈ రోజు నైటే చూసి ఎంజాయ్ చేయండి. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. అప్పుడెప్పుడో వాలీ చూసి ఏడ్చాను, నాన్ లివింగ్ థింగ్స్ కి కనెక్ట్ అయ్యి. ఇంకా తర్వాత నాకు అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఏది గుర్తులేదు, ఇది తప్ప. లిటరల్లీ ఒక 2-3 సీన్లు ఏడ్చాను. మన కొన్ని సినిమాలు చూడాలంటే ఎవరో ఒకరు పుష్ చేయాలి. అంటే నాకు స్పేస్ సినిమా అంటే అంత ఇష్టం లేదు, బట్ ఈ సినిమా అలా కాదు. ఇంటర్స్టెల్లార్ ఒక రకం అయితే ఇది ఒక రకం. ఒక 2.5 గంటల ఎమోషనల్ సాగా అని చెప్తే నేనైతే. స్క్రీన్ ప్లే కూడా సింపుల్ గా ఉంటుంది కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే కొన్ని క్యారెక్టర్స్ అయినా బోర్ కొట్టుకుని ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలిగారు. విజువల్ స్టన్నింగ్ అంతే. వీలైతే పెద్ద స్క్రీన్ చూడండి, ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. దురంధర్ ది రివెంజ్. ఈ సంవత్సరం ఇండియన్ సినిమాలు పెద్ద ఎగ్జైట్ చేయకపోవడాన్ని ఈ ఒక్క సినిమా ఫీల్ చేసింది. దురంధర్ పార్ట్ 1 × 10 = దురంధర్ ది రివెంజ్. నేనైతే నిజంగా అంత ఎంజాయ్ చేశాను. ఫ్రమ్ పర్ఫార్మెన్స్ టు మేకింగ్ అబ్సల్యూట్ బ్లాస్ట్. చాలా మంది దురంధర్ పార్ట్ 2 గురించి డెప్త్ వీడియో కావాలంటున్నారు. డెఫినెట్ గా చేద్దాం. లేటెస్ట్ గా చేస్తాను, గ్యారంటీడ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.